నమస్కారం. రాజకీయ పార్టీలు ప్రజాసేవ ముసుగులో పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చేసి దేశవ్యాప్తంగా ఒక రాష్ట్రంలో కాదు, రెండు రాష్ట్రాల్లో కాదు, చాలా రాష్ట్రాల్లో పుట్టుకొచ్చేసింది. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 29A ప్రకారంగా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర పొలిటికల్ పార్టీని నమోదు చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్డ్ పార్టీకి రికగ్నైజ్డ్ పార్టీకి తేడా ఉంటుంది. గుర్తింపు పొందిన పార్టీ వేరు, నమోదు చేసుకున్న పార్టీ వేరు. నమోదు చేసుకున్న పార్టీకి కూడా కేంద్ర ఎన్నికల సంఘము 13A రూల్ ప్రకారంగా కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ సడలింపులో కానీ, ఆదాయం సడలింపులో కానీ, విరాళాలు చందాలు పోగు చేసుకుంటంలో కానీ, మొన్నేవో బాండ్లు అమ్మారు, ఎలక్టోరల్ బాండ్స్ అని, అటువంటి బాండ్స్ స్వీకరించడానికి కానీ 13A సెక్షన్ 13A ప్రకారంగా ఏ పొలిటికల్ పార్టీ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెక్షన్ 13A మీన్స్ ఏ పార్టీ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 29A ఆఫ్ ది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 ఆ అవకాశాలు ఉన్నాయి. చందాలు పోగు చేసుకునే అవకాశాలు ఉన్నాయి, విరాళాలు పోగు చేసుకునే అవకాశాలు ఉన్నాయి, ఆదాయ పన్ను కట్టక్కర్లేదు అని చెప్పేసి పుట్టగొడుగుల్లాగా పార్టీలు పుట్టుకొచ్చేసి అవి ఎన్నికల్లో పోటీ చేయవు. కొన్ని రాష్ట్రాలలో పోటీ కూడా చేయవు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం కొరడా జులిపించింది. తెలుగు రాష్ట్రాల్లో 26 పార్టీలు ఎలక్షన్ కమిషన్ జాబితా నుంచి తొలగించేసింది. త్వరలో మరో 18 పార్టీలను కూడా రద్దు చేయబోతోంది, గుర్తింపు రద్దు చేయబోతోంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అందులో దేశం మొత్తంలో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పేరు నమోదు చేసుకుని గుర్తింపు పొందని మరో 474 పార్టీలపై వేటు పడింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 17 పార్టీలు ఉన్నాయి. తెలంగాణ నుంచి 9 పార్టీలు ఉన్నాయి. 6 ఏళ్లలో ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేయకపోవడం వంటి కారణాలతో ఇలాంటి పార్టీలను జాబితా నుంచి ఈసీ తొలగించింది. ఆగస్టులో ఇలాంటి 334 పార్టీలను రద్దు చేసింది. అంటే ఈ 474 కిందటి నెలలో ఆగస్టులో 334 పార్టీలను రద్దు చేసింది. అంటే పార్టీలు ఎలా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చే చూడండి, ఆలోచించండి. దీంతో ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికీ 808 పార్టీలను 2 నెలల్లో రద్దు చేసినట్లయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రద్దయిన పార్టీలు గుర్తుపెట్టుకోండి బాబు. ఆంధ్రప్రదేశ్ నుంచి రద్దయిన పార్టీలు ఆల్ ఇండియా లిబరల్ పార్టీ, ఆల్ ఇండియా మంచి పార్టీ, భారత ప్రజాస్పందన పార్టీ, భారతీయ చైతన్య పార్టీ, భారతీయ సధర్మ సంస్థాపన పార్టీ, గ్రేట్ ఇండియా పార్టీ, జై ఆంధ్ర పార్టీ, జై సమాఖ్యాంధ్ర పార్టీ. జై సమాఖ్యాంధ్ర పార్టీ అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరూ కలిసి పెట్టిన పార్టీలే ఉంది. జై సమాఖ్యాంధ్ర పార్టీ అంటే చెప్పులు గుర్తు కూడా ఉండేది వాటికి. జై సమాఖ్యాంధ్ర పార్టీ, పేదల పార్టీ, పేదరిక నిర్మూలన పార్టీ, పొలిటికల్ ఎసెన్షియల్ అండ్ యాక్యురేట్ కౌన్సిల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ పార్టీ, ప్రజాపాలన పార్టీ, రాయలసీమ కాంగ్రెస్ పార్టీ, రాయలసీమ పరిరక్షణ సమితి, సమైక్య తెలుగు రాజ్యం, వెనుకబడిన వర్గాల మహిళా రైతు పార్టీ, వైఎస్ఆర్ బహుజన్ పార్టీ. ఇన్ని పార్టీలు 17 పార్టీలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి. వాటిని రద్దు చేసేసిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. తెలంగాణలో లోక్సత్తా పార్టీ రద్దయింది. ఆ లోక్సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ గారు పెట్టారు. ఆల్ ఇండియా ఆజాద్ పార్టీ, ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ, బీసీ భారతదేశం పార్టీ, భారత్ లేబర్ ప్రజా పార్టీ, లోక్సత్తా పార్టీ, మహాజన మండల పార్టీ, నవభారత్ నేషనల్ పార్టీ, తెలంగాణ ప్రగతి సమితి, ఇవి తెలంగాణలో రద్దయినాయి. 8 పార్టీలు. ఈసీ జాబితాలో దేశవ్యాప్త గుర్తింపు పొందిన పార్టీలు 6, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందినవి 67, నమోదై గుర్తింపు పొందనివి 2046 ఉన్నాయి. త్వరలో 359 పార్టీలను జాబితా నుంచి తీసేయనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ 8, తెలంగాణ 10 ఉండబోతున్నాయి. పార్టీ నడపడం అంటే, పార్టీ పెట్టడం అయితే ఈజీ ఏమో కానీ పార్టీ నడపడం అనేది చాలా కష్టం. కొంతమంది తండ్రుల దగ్గర నుంచి వారసత్వంగా వచ్చిన పార్టీలు నడిపారు.
నడుపుతున్నారు. కొందరు మామగారి దగ్గర నుంచి వచ్చిన పార్టీలని నడుపుతున్నారు. కొందరు మేనమామ గారి దగ్గర నుంచి వచ్చిన పార్టీలని నడుపుతున్నారు. స్టాలిన్ గారు ఉన్నారు, వారసత్వంగా వచ్చింది ఆయనకు ఆ పార్టీ. కరుణానిధి గారు తర్వాత ఆయన. సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ యాదవ్ గారు, అఖిలేష్ యాదవ్, ఫారూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్, ఆల్ ఇండియా మజ్లిస్ ఇతిహాద్ ముస్లిం ఎంఐఎం పార్టీ, సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, శివసేన పార్టీ ఉద్ధవ్ ఠాక్రే, ఇలా చాలామంది పార్టీలు. ఓంప్రకాష్ చౌతాలా గారి పార్టీ ఉంది, రామ్విలాస్ పాస్వాన్ గారి పార్టీ ఉంది, ఆయన కుమారుడు చిరాగ్ పాస్వాన్ పార్టీ నడుపుతున్నాడు. ఇలా చాలామంది వారసత్వంగానే కూడా మారిపోయినవన్నీ. పార్టీలకి కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి కదా అని పార్టీ పెట్టేస్తున్నారు, కానీ ప్రజాసేవ చేద్దాం కాదనేమో ఆలోచించండి. జై హింద్.